రేవంత్ ట్రాప్లో పడొద్దు, బీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ సూచన. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు మాజీలతో భేటీ. రేవంత్, నేను దాక్కోలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా. రుణమాఫీపై కొండారెడ్డిపల్లికే పోదాం, సిద్ధమా? లిల్లీపుట్ సన్నాసి అని నేను అనలేనా? హరీష్ రావు. రేవంత్ ట్రాప్లో పడొద్దాడు. మరి ఎవరు పడ్డారు ట్రాప్లో? మీ అల్లుడు పడుతుండా, నీ కొడుకు పడుతుండా? మీరు ఒక విషయాన్ని ఎత్తుకుంటురి, ఆందోళన తిరిగిరి. ఇప్పుడు రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరగాల్సి ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మళ్ళీ ఒక పెద్ద గుండుసున్నా. మీరు ఇష్యూని లేవనెత్తినప్పుడు దాన్ని సరిగా డీల్ చేయాలి. మీరు అసలు ఆ సమస్యని, ఆ ఇష్యూని ఏ రకంగా డీల్ చేయాలి పొలిటికల్గా అన్నది కూడా చేత కాదు మీకు. అంటే కేసీఆర్ ఆ ఆలోచనకు వచ్చిండు, రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ పడుతున్నది, బీఆర్ఎస్ లీడర్లు పడుతున్నారని. అతి తెలివి మంత్రి గారు, మీ చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్లో ఉన్నాడా? శ్రీధర్ బాబుకు కేటీఆర్ ప్రశ్న. నేను ఎర్రవెల్లిలోట కేసీఆర్ లీడర్లతో భేటీ అయినట్టు ఏం చేసిండో నువ్వు మాత్రం బయటికి రాక నాయన అనలేమనుకో. ఇగో కేసీఆర్ను కలిసిన కేటీఆర్ ఇతర నాయకులట. ఎవరెవరు వీళ్ళంతా? వీళ్ళే. ఇక కౌశిక్ రెడ్డి ఉండా? కౌశిక్ రెడ్డి ఉన్నాడు, బాగానే క్లాస్ బీక్ ఉంటాడు. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన నిలదీయాలని, రేవంత్ రెడ్డి ట్రాప్లో పడొద్దని, పార్టీ ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. వాళ్ళకి అసలు పార్టీ ఎక్కడిది, వాళ్ళ కథ ఎక్కడిది, వాళ్ళ లీడర్లు, వాళ్ళ పార్టీ.